ఇక జాబ్స్ విషయానికొస్తే నిజంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ వల్ల జాబ్స్ అన్నీ పోతాయా? సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌కి కొత్త జాబ్‌లు వెతుక్కోవాలా? సో సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఎక్కడికి పోవండి. సాఫ్ట్‌వేర్ జాబ్స్ అలాగే ఉంటాయి. ఎందుకంటే అట్ ది ఎండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రన్ అయ్యే ప్రోగ్రామ్స్‌ని డెవలప్ చేయడానికి కూడా డెవలపర్స్ కావాలి. దాన్ని టెస్ట్ చేయడానికి కూడా టెస్టర్స్ కావాలి. చాలామంది అనొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న జాబ్స్ ఉంటాయి కదా! డాక్యుమెంట్ రైటింగ్ గాని, డాక్యుమెంట్ రివ్యూ చేసేవాళ్ళు గాని, ఈ జాబ్స్ అన్నీ పోతాయి కదా అని అనొచ్చు. ఎందుకంటే చాట్ జీపీటీ ద్వారా గానీ లేదా ఇప్పుడు అవైలబుల్‌గా ఉన్న చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ టూల్స్ వల్ల ఈ జాబ్స్ అన్నీ ఆటోమేటిక్‌గా చేసేయొచ్చు కదా! సో వీళ్ళకి సాలరీ పే చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి చాలామంది అడగొచ్చు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అట్ ది ఎండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో డెవలప్ అయిన సాఫ్ట్‌వేర్‌ని రన్ చేయడం కూడా ఎవరో ఒకరు ఉండాలండి. సో ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెయిన్ స్ట్రీమ్‌కి వస్తుందో అప్పుడు ఎవరైతే మీరు అనుకుంటున్న డాక్యుమెంట్ రైటర్స్ గానీ, టెస్టర్స్ గానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే బికమ్ డేటా ఇంజినీర్స్ అండి, డేటా అనలిస్ట్. సో వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌కి డేటాను ప్రొవైడ్ చేసి దాన్ని రన్ చేసే అడ్మినిస్ట్రేటర్స్ కింద ఉంటారు.